ఇందా ఈ డబ్బులు తీసుకో. అరే, ఎన్ని డబ్బులు ఎలా వచ్చాయి? నీ ఒక్కదానికే మ్యాజిక్ వచ్చా? నాకు వచ్చు. వెళ్ళి ఈ డబ్బులు సీతకివ్వు. థ్యాంక్ యూ దాసు. సీత, నీకోసం మా దాసు ఎన్ని డబ్బులు ఇచ్చినాడో చూడు. మా దాసు నీకు చూపిస్తానే. అయ్యో దాసు, ఎంత మంచి పని చేసి చివరికి అందరికీ నిన్ను పరిచయం చేయకుండానే వెళ్ళిపోయావా నువ్వు? వెరీ గుడ్ గంగా. ఇకపై సీత నీ వల్ల హ్యాపీగా నడవగలుగుతుంది. థ్యాంక్ యూ గంగా. పర్లేదు సీత, నీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? ఫ్రెండ్ కోసం నువ్వు ఇలా హెల్ప్ చేయడం నువ్వు చాలా గ్రేట్ గంగా. నువ్వు సూపర్. హ్యాట్స్ ఆఫ్. నాకు ఆఫీస్లో పనుందమ్మా, నేను స్కూల్కి రాలేను. అదేం కుదరదు. ఈ రోజు మా స్కూల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మా ప్రిన్సిపల్ మ్యామ్ కంపల్సరీగా పేరెంట్స్ ని తీసుకుని రమ్మని చెప్పింది. సో నువ్వు వచ్చి తీరాలి మమ్మీ. దట్స్ ఆల్. సర్లే పద. అమ్మా మంగా, ఇదిగో అమ్మా నీ క్యారెట్ తీసుకో. ఈసారైనా సరిగ్గా భోజనం చెయ్యి. అమ్మా, మనం స్కూల్కి వెళ్ళాలి రా. దేనికమ్మా? మంగ స్కూల్లో ఎలక్షన్స్ ఉన్నాయంటమ్మా. మనం కూడా రావాలని ప్రిన్సిపల్ గారు చెప్పారంట. అందుకే వెళ్దామంటున్నాను. పద. అలాగేనమ్మా, గంగ రాగానే అందరం కలిసి వెళదాం. నేనెప్పుడూ రెడీ. ఓ సూపర్. ఇదిగోనమ్మా నీ క్యారేజ్. అమ్మ రాజేశ్వరి, మనం వెళ్దామా ఇంకా? అమ్మమ్మ, ఏమ్మా? ఈ రోజు నుండి నేను దాంతో కలిసి ఏది చేయను. దాంతో కలిసి నడవడం కానీ, దాంతో కలిసి తినడం కానీ, దాంతో కలిసి కార్లో వెళ్ళడం కానీ ఏది చేయను. నేనొక్కదాన్నే ఉండాలి. నా పక్కన దుండడానికి వీలేదంతే. అందుకే స్కూల్ కి కార్లో నువ్వు మమ్మీ మాత్రమే రావాలి. అది రావడానికి వీల్లేదు. అదేం చేసిందే? దాన్ని మనతో పాటు రావద్దంటున్నా? అయినా పోయిన నీ మాటని తిరిగి తెప్పించింది. ఆ కృతజ్ఞత నీకు లేదా? గంగ కూడా మనతో పాటు వస్తుంది, సరేనా? వద్దని చెప్తున్నాను కదా. అది నాతో పాటు వస్తే నేను స్కూల్ కి రాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ స్కూల్ కి పోను. చదువు మానేస్తాను. జాగ్రత్త. అమ్మా అది కాదమ్మా, తన్ని మనతో పాటు. అమ్మా, మంగకి ఇష్టం లేని పని ఏది ఇంట్లో జరగడానికి వీల్లేదు. తను వద్దంటోంది కదా, ఇంకా డిస్కషన్స్ అనవసరం. వదిలే. మనం మాత్రమే స్కూల్కి వెళ్తున్నాం, అంతే. ఎంతసేపు మీ మాట మీదే కాని నా మాట ఎవరు వినరా? ఇప్పుడు గంగను వదిలేసి మనం స్కూల్కు వెళితే పాపం ఇదెలా వస్తుంది స్కూల్కి? ఉన్న 3 కార్లలో ఒకటి ఆఫీస్ పని మీద పంపించావు, ఇంకోటి భూషణం వాళ్ళు గుడికి తీసుకెళ్లారు. ఇక ఉన్నది ఒకటే కారు. ఇప్పుడు మనం కూడా కారులో వెళితే అదెలా వస్తుందమ్మా స్కూల్కి? కనీసం తన గురించి ఒక్కసారైనా ఆలోచించమ్మా. ఆలోచించాల్సిన అవసరం లేదు. దానిష్టం, అది ఎలాగైనా వస్తుంది. దాని గురించి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అది మాత్రం మనతో పాటు కార్లో రావడానికి వీల్లేదు, అంతే. నువ్వేం బాధపడకమ్మమ్మా. నాకు స్కూల్ రూట్ తెలుసు కదా. నన్ను నడుచుకుంటూనైనా వస్తాను. నాతో పాటు మా అమ్మని కూడా తీసుకొస్తాను. నేనెందుకమ్మా? ఇవాళ మా స్కూల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నువ్వు కూడా రావాలా? అమ్మమ్మ, అది వస్తానని చెప్పిందిగా, ఇంకెందుకు డిస్కషన్? పద, స్కూల్ కి టైం అవుతుంది. అమ్మా, మేం కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాం, త్వరగా రా. నువ్వు వెళ్ళమ్మమ్మా, మేము వస్తాము. అది కాదమ్మా, అంత దూరం నడుచుకుంటూ నువ్వెలా వస్తావా అని ఆలోచిస్తున్నాను.
అమ్మ గంగా రా, ఇలా రామ్మా, రా రా రా. ఇదిగో గంగా, మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉండండి ఉండండి. ఇదిగో పట్టుకో. అంత దూరం నువ్వు నడవలేవు గాని ఈ సైకిల్ మీద వచ్చాయి. హాయ్ సైకిల్ సైకిల్ తొక్కి చాలా రోజులైనది. థ్యాంక్స్ అమ్మమ్మ. నన్ను దేని మీద స్కూల్ కొత్తానే. ఓకే ఓకే, జాగ్రత్తగా రమ్మా. అమ్మమ్మ, ఆ, దానికోసం నేను వెయిట్ చేయాలా? త్వరగా రా. వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా రమ్మా. నాకేం భయం లేదమ్మమ్మ, నువ్వు ధైర్యంగా వెళ్ళు. అలాగే అలాగే, జాగ్రత్త జాగ్రత్త. బాయ్ అమ్మమ్మ. బాయ్. ఆస్తి నీ పేరున ఉన్నా లగ్జరీ అనుభవించేది మాత్రం నేనేనే. నువ్వెప్పుడు నాకంటే తక్కువగానే ఉండాలి. పదండమ్మా, ఎక్కండి ఎక్కండి. నేనెందుకులే అమ్మా, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. అదేం కుదరదు, అందరూ వాళ్ళ అమ్మా నాన్నలతో వస్తారు. నువ్వు రాకపోతే ఎట్టా అమ్మా? అయినా నన్ను ఎలక్షన్స్ లో ఎట్టా పోటీ చేస్తానో చూడవా? నన్ను గెలిస్తే సప్పట్లు కొట్టవా? నన్ను గెలిస్తే నువ్వెంతగా సంతోషిస్తావో నాకు తెలుసు. ఆ సంతోషం నేను కల్లారా చూడటానికైనా నా కోసం రా అమ్మా. అంతగా బతులాడుతుంటే వద్దంటే పెట్టుదినా, వెళ్దాం పదా. అవునక్క, మనం ఇటుండి చేసేదేముంది, వెళ్దాం పదక్క. సరేనమ్మా, ఈ సైకిల్ మీద నువ్వు వెళ్ళు, నీ వెనకే మేము వచ్చేస్తాం, సరేనా? అట్టాగే అమ్మా. పదదినా, స్కూల్లో ఏ ఎలక్షన్స్ ఉన్నాయని గంగ చెప్పలేదు కదా. గంగ గెలుపుని కల్లారా చూద్దాం. మనం వెళ్ళేది గంగ గెలుపుని చూడ్డానికి కాదు, అంటే మంగమ్మ గెలుపుని చూడ్డానికి వెళ్తున్నాం. అర్థమైనదక్కు. అంటే నువ్వు వాడికొచ్చి నీ చేతులతో నీ కన్న కూతుర్ని గెలిపించుకుంటావన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఎంతైనా మంగ కన్న కూతురు కదా, అది గెలవడానికి ఎంతైనా చేత్తది. అవునే, నా బిడ్డ సంతోషం కోసం నేను ఎంత బాధనైనా పడతాను, ఏమైనా చేస్తాను. పదండి. హాయ్ నానమ్మా. హాయ్ రా. బాగున్నారు అత్తయ్య? బాగున్నా. ఏరా, అమ్మమ్మ వచ్చిందా? లేదు నానమ్మా, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళింది. ప్రిన్సిపల్ గారికి చెప్తే పర్లేదన్నారు. అందుకే నేను ఒక్కడే వచ్చాను. అలాగే అలాగే. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి. అదేమిటండి, మంగ ఒకతే వచ్చింది, గంగ రాలేదా? అవును, గంగేది? అది అమ్మా, తను వెనకాల సైకిల్ మీద వస్తుంది మ్యామ్. సైకిల్ మీద వస్తుందా? ఎందుకు? అదిగోండి మ్యామ్, గంగ వస్తుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ గంగా. అదేంటండి, అందరూ కలిసి కార్లో రాకుండా గంగ ఒక్కతే సైకిల్ మీద వచ్చింది, ఎందుకు? మరి అది అది అమ్మా, నన్ను కావాలనే సైకిల్ పైన వచ్చినాను మ్యామ్. వాట్? కావాలనొచ్చావా? దేనికి? పర్యావరణాన్ని కాలుష్యం నుంచి రక్షించడానికి మ్యామ్. ఏంటి గంగా నువ్వనేది? అవును మ్యామ్, మనకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రేమ ఉంటుంది, మన కోసం అన్ని తెచ్చిచ్చే తండ్రి మీద ప్రేమ ఉంటుంది. కానీ
మనం ఇలా బ్రతకడానికి కారణమైన ప్రకృతి మీద కొంతమందికి మాత్రమే ప్రేమ ఉంటుంది. ఆ కొంతమందిలో ప్రకృతిని ప్రేమించే వాళ్ళలో నేను ఉన్నానని ఇట్లా సైకిల్ మీద వచ్చినాను మ్యామ్. నన్నిట్ట సైకిల్ పై రావడం వల్ల పొగ రాదు. దానివల్ల గాల్లో కార్బన్ డైఆక్సైడ్ తగ్గి వాయు కాలుష్యం అనేది ఉండదు. దాంతో మనకి వాయు కాలుష్యం వల్ల వచ్చే రోగాలు కూడా తగ్గిపోతాయి. అప్పుడు మన అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉండొచ్చు. అలా కాదని ఇట్లాంటి కార్లో వస్తే దీనివల్ల వచ్చే పొగ పెరిగి కాలుష్యం పెరుగుతుంది. మనమంతా అనారోగ్య పాలవుతాము. ఇలా మనకు అన్ని విధాల నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా వంతుగా నా బాధ్యతగా నాని సైకిల్ పైన వచ్చాను. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా మన శరీరానికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మేడం. వెరీ గుడ్ గంగా, గుడ్ థాట్. కానీ నీలా అందరూ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు కదా? వస్తారు మ్యామ్. చిన్న చిన్న వాన శనుకలు కలిసి పెద్ద వాగవుతాది. అట్టాగే నాను చేసిన ఈ ప్రయత్నం మన వాళ్ళలో ఒక్కరికి నచ్చినా చాలు. రేపు వాళ్ళు సైకిల్ పై వస్తారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది వస్తారు. ఈ కాలుష్యం కొంచెమైనా తగ్గొచ్చు కదా మ్యామ్. వెరీ గుడ్ గంగా. నాకెందుకు, నా ఒక్కదానితో ఏమవుతుంది అనుకోకుండా మార్పుని నీతోనే మొదలుపెట్టావు. దట్స్ గ్రేట్. అందుకు నిన్ను నేనొక్కదాన్నే కాదు, మన స్కూల్ అంతా నిన్ను అప్రిషియేట్ చేస్తుంది. నువ్వు ఇదే స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలి. కీప్ ఇట్ అప్ గంగా. థ్యాంక్ యూ మ్యామ్. రండి వెళ్దాం. ఆల్ ఆఫ్ యూ కమ్ ఇన్ సైడ్. నా బంగారు తల్లి, ఎంత బాగా చెప్పావమ్మా. నీ తెలివే తెలివి. అవును గంగా, సూపర్ గా చెప్పావు. దాన్ని అందరి ముందు ఇన్సల్ట్ చేద్దామనుకున్నాను, కానీ అది అందరి చేత గ్రేట్ అనిపించుకుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా దాని సంగతి చెప్తా. అమ్మ మంగ, అక్కడే ఆగావి, రామ్మ వెళ్దాం. చూసినావు కదక్క గంగ తెలివి. దీని ముందు మన మంగ నిలబడుతుందా? నిలబడి గెలుస్తుందా? ఖచ్చితంగా ఓడిపోద్ది, ఆ. అందులో అనుమానమే లేదు. మీ అనుమానం నిజం కాకుండా చేయడానికే కదా నేను ఈడికొచ్చినది. ఇవాళ నా కూతురు గెలుస్తుంది, చూస్తా ఉండండి. ముందు నుంచి చూస్తున్నావులే. డియర్ పేరెంట్స్, ఈ రోజు మిమ్మల్ని పిలిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ రోజు స్కూల్లో క్లాస్ పీపుల్ లీడర్ కి ఎలక్షన్ పెట్టాలని అనుకున్నాం. అందుకోసం మార్కులు బాగా వచ్చి 100% అటెండెన్స్ ఉన్న వారిని నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ నలుగురిలో ఎవరు క్లాస్ లీడర్ గా ఉండాలని దానికోసం మేం వాళ్ళకి కొన్ని టెస్టులు పెడతాం. మంచి వక్త ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి నాయకులు అవుతారు అంటారు. సో ఇందులో స్పీచ్ కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. అలాగే తర్వాత చదువుకి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత తెలివికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత సమయస్ఫూర్తికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. చివర్లో ధైర్యానికి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది. ఇలా 5 రకాల టెస్టులు ఉంటాయి. ఈ నలుగురిలో ఎవరైతే ఈ టెస్టులు పాస్ అవుతారో వాళ్లల్లో ఇద్దరిని ఎన్నికల్లో పోటీ చేయడానికి నిలబెడతాం. ఆ ఇద్దరిలో ఎవరు పీపుల్ లీడర్ గా ఉండాలో స్టూడెంట్స్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. పేరెంట్స్, మీరేమంటారు? ఓకే, మీ నిర్ణయం మాకు నచ్చింది మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు క్లాస్లోనూ అటెండెన్స్ లోనూ ది బెస్ట్ గా ఉన్న 4 స్టూడెంట్స్ ని స్టేజ్ మీదకి పిలుస్తాం. గంగా, మంగా, ధైరేష్ వర్మ, సీత, కమ్ టు ద డయస్. ఇప్పుడు మీకు మేం పెట్టాలనుకున్న టెస్టులన్నీ పెడతాం. ఫైనల్ గా ఇందులో ఇద్దరిని సెలెక్ట్ చేస్తాం. ఎవరికి ఎలక్షన్స్ పెడితే అందులో విన్ అయి ఎవరు క్లాస్ పీపుల్ లీడర్ గా ఉంటారో చూద్దాం. ఇందులో ఎవరు విన్ అవుతారో, ఎవరు క్లాస్ పీపుల్ లీడర్ గా ఉండబోతున్నారో చూద్దాం.
ఆల్ ది బెస్ట్ 4 పీపుల్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ నలుగురికి ఒక టెస్ట్ పెట్టబోతున్నాం. అందులో కాన్సెప్ట్లో దేశంలో ఎవరు గొప్పవారో దీనిపై మీరు 10 నిమిషాలు స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిపేర్ అవ్వడానికి మీకు హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే మేడం. ఓకే, దెన్ గో అండ్ ప్రిపేర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. దేనికమ్మా అంత కష్టపడుతున్నావు? ఇటు నేను నీకు దేశంలోనే గొప్ప నేత గురించి రాసిస్తాను. దాన్ని యాజ్ డీస్ చదువు చాలు, నువ్వే విన్ అవుతావు. థ్యాంక్ యూ మమ్మీ. ఏం బండబావా, స్పీచ్ కి ప్రిపేర్ అయ్యావా? టెన్షన్ లేకుండా ఎలా తిరుగుతున్నావు? టెన్షన్ ఎందుకు లేదు, చాలా భయంగా ఉంది. అందుకే కాన్సెప్ట్ గురించి మా అమ్మకు ఫోన్ చేసి చెప్పా. తను రెడీ చేసి స్కూల్కి ఫ్యాక్స్ చేస్తాను. అందులే అది ప్రిపేర్ అయితే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. నేను వెళ్ళి ఫ్యాక్స్ తెచ్చుకుంటా. సరే సరే వెళ్ళు. రాసుకుంటుందిలే పాప. నాకేం రాయాలో అర్థం కావడం లేదమ్మా. కాస్త భయంగా ఉన్నది. నన్ను అడిగితే నేనే చెప్తానమ్మా. చదువు రాదుగా. నాకేమన్నా చదువొచ్చా చెప్పు. అయినా మనలాంటోళ్ళకి ఇట్లాంటివన్నీ ఎందుకమ్మా? మంగమ్మ లాంటోళ్ళైతే పోటీ పడితే అర్థం ఉంటాది. ఊటికి గతి లేనోళ్ళం, ఆళ్ళ కాడ బతికేటోళ్ళం. ఆ మంగమ్మకి పోటీ వెళ్ళటం ఎందుకమ్మా? అవును గంగమ్మ, నా మాట ఏం తప్పుకో. లేదంటే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నామని మళ్ళీ ఆ రాజేశ్వరమ్మ మనల్ని ఏదో ఒకటి అంటది. లేదత్తా, నేను ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నిలబడాల. మా ప్రిన్సిపల్ మేడం అదే పనిగా చెప్పినది. నన్ను ఎట్టాగైనా సరే ఇందులో గెలవాల్సిందే. గెలవాలంటే ముందు మనం పరీక్షలో గెలవాలి కదా. ఇందులో ఓడిపోయినా నువ్వు ఓడిపోయినట్టే కదా. అదేదో నా వల్ల కాదు ముందే చెప్పి తప్పించుకోవడం మంచిది కదా. కనీసం ఆ రాజేశ్వరం అయినా మనం క్షమిస్తుంది కదా. ఏయ్ జరుగు. అమ్మ గంగా, ఏంటమ్మా అక్కడ టైం అవుతుంటే నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు? ఏంటి ప్రాబ్లం? నాకేం రాయాలో అర్థం కావడం లేదమ్మమ్మా. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడాలా? నన్ను అడిగితే నేను రాసిస్తాను కదా. ఇటివ్వు, నీకొక గొప్ప వ్యక్తి గురించి రాసిస్తాను. దానికి ప్రిపేర్ అవ్వు చాలు. థ్యాంక్స్ అమ్మమ్మా. ఇవ్వు. ఇప్పుడు వస్తానమ్మా నేను. ఈ గూడెంది ఓడిపోతుందనుకుంటే అమ్మమ్మ హెల్ప్ చేస్తుందేంటి? నో, హెల్ప్ చేయకూడదు.